అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మన నిజామాబాద్ జిల్లా సమీపంలో ఉన్నాం. ఇక్కడ కొండూరు వాగు పొంగి పొర్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అటు కామారెడ్డి జిల్లాలోని పిట్లం ప్రాంతంలో నల్లవాగు పొంగి పొర్లుతుంది. దాంతోపాటు నిజామాబాద్ జిల్లాలోని కప్పలవాగు, అదేవిధంగా పెద్దవాగు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దాంతోపాటు జిల్లాలో గ్రౌండ్ వాటర్కి అయితే కొదవలేదని చెప్పుకోవచ్చు. రాత్రి నుండి కురిసిన వర్షాలకు నిజామాబాద్ జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో పూర్తిగా చూసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈ వాగులు పారుతున్న నేపథ్యంలో ఇక్కడికి పర్యాటకులు కూడా చాలామంది చూసేందుకు వస్తున్న పరిస్థితి నెలకొంది. జిల్లాలో రాత్రి నుండి కురిసిన వర్షాలకు 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పి అధికారులు తెలుపుతున్నారు. మొత్తానికి జిల్లాలో అయితే కామారెడ్డి జిల్లాలో కూడా రాత్రి నుండి కురిసిన వర్షాలకు, ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు అత్యధికంగా 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో కూడా 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. మొత్తానికి చూసుకోవచ్చు, జిల్లాలో ఉన్న వాగులు వంకులు పొంగి పడుతున్న నేపథ్యంలో పూర్తిగా పర్యాటకులు, అదేవిధంగా చేపలు పట్టే కూడా ఇక్కడ చాలామంది వస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ మనం చూడవచ్చు, కొండూరు వాగు ఉంది. కొండూరు వాగు దగ్గర పిల్లలు కొంతమంది అయితే ఈ చుట్టుపక్కల గ్రామానికి సంబంధించిన పిల్లలు ఇక్కడికి వచ్చి పర్యాటకులు అయితే ఇక్కడ నీటిని ఆస్వాదిస్తున్నారు. దీనికి అందరికి సంబంధించి చూడొచ్చు. ముఖ్యంగా వీరందరూ అయితే ఇక్కడ చూసుకున్న పరిస్థితి ఉంది. దీనికి అందరికి సంబంధించి పిల్లలైతే ఇక వాగుని చూసేందుకు వస్తున్న పరిస్థితి ఉంది. మీది ఏ ఊరు? అక్కలకొండ. ఓకే, ఇక్కడ నీళ్లు వాడుతున్నాయి చూడడానికి వచ్చా? ఇక్కడ లొకేషన్ బాగుంది, మరి మంచిగా వాటర్ ఫ్లో ఉందని చూడడానికి ఇక్కడికి వచ్చాం. వర్షం నిన్న నుంచి బాగా పడింది, వాగులన్నీ బాగా వాడుతున్నాయి. మీరు ఇక్కడ ఏం చదువుతారు? ఇంటర్మీడియట్. ఎక్కడ? బోధన్. అంటే నువ్వు హాలిడేస్కి వచ్చినావా? హాలిడేస్కి వచ్చినాం. ఇక్కడ వర్షం వాతావరణం బాగుందని చూడడానికి, ఫోటోలు దిగడానికి ఇట్లా వచ్చినాం. సెల్ఫీలు దిగుతున్నావా? లేదు, అంతే లేదు, బట్టి నేచర్ని వీడియో తీద్దామని బట్టి వచ్చాం. ఎప్పుడు కూడా మీ వాగు ఎప్పుడు వాడుతుంట? ఎప్పుడైనా చూసినావా ఇక్కడ? ఈరోజు ఎప్పుడు వాడుతూనే ఉంటారు. వర్షం వచ్చినప్పుడల్లా నిండి వర్షాకాలం మొత్తం అందరు చూడడానికి వస్తారు. వేరే టూరిస్టుల లెక్క వచ్చి చూసి వెళ్ళిపోతారు. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA/CMA కోర్సులు. CA/CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. మరొక అబ్బాయి ఉన్నాడు ఇక్కడ. అతను కూడా సెల్ఫీలు దిగుతూ ఈ ప్రాంతంలో ఎంజాయ్ అయితే చేస్తున్నాడు. నీటి ప్రవాహాన్ని మాత్రం చూడొచ్చు. ఏం చదువుతావు? నువ్వు ఏం చేస్తావు? ఎక్కడ నుండి వచ్చినావు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్. మాది ఇక్కడ కొండూరు. ఏం చేస్తున్నావు ఇక్కడ? వాటర్ ఫ్లో వచ్చింది, చూద్దామని వచ్చినాం. ఎలా ఉంది? బాగానే ఉంది, బాగుంది. ఎప్పుడెప్పుడు చూస్తావా? రైనీ సీజన్లో ఎప్పుడు రెగ్యులర్గా వస్తుంటాం. మొత్తానికి చూసుకోవచ్చు, ఇక్కడ ఈ ప్రాంతంలో అయితే వాగులు వంకలు పొంగి పొరుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో వ్యాప్తంగా అత్యధికంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గత 2-3 రోజులుగా రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు మొన్న ఒకరోజే 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతోపాటు నిన్న రాత్రి నుండి కురిసిన వర్షాలకు 3 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ జిల్లాలో గత వారం రోజుల నుండి అప్పుడప్పుడు కురిసిన వర్షాలకు గ్రౌండ్ వాటర్ అయితే పూర్తిగా పెరిగింది. అయితే రాత్రి నుండి కురిసిన ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి మాత్రం జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దాంతోపాటు అటు నిజాం సాగర్, ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతుంది. ఎందుకంటే ఆశించిన స్థాయిలో వర్షాలు కురవనప్పటికీ కూడా అడపాదడపా రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికైతే ఇటు భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకే తీరిగా వర్షం పడడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు CA మరియు CMA ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. జిల్లాలో కూడా వాగులు వంకలు పొంగి పొరలడం, దానికి సంబంధించి బోర్ల మీద కింద వ్యవసాయం చేసే రైతులు కొంచెం ఆశాజనకంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాంతంలో పూర్తిగా వ్యవసాయం అంటేనే బోర్ల మీద వ్యవసాయం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి బోర్ల కింద ఉన్న ఈ వాగులు వంకలు పొర్లుతున్న నేపథ్యంలో గ్రౌండ్ వాటర్ పూర్తిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. గ్రౌండ్ వాటర్ పెరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి జిల్లాలో ఉన్న ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు
జిల్లాలో జలకళ సంతరించుకుంది. ఈ జలకళను చూడేందుకు చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఈ కొండూరు గ్రామంకి పక్కనే ఉన్న ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు పక్కన వచ్చేవారు కూడా ఇక్కడ నీటి అందాలను తిలకించేందుకు ఇక్కడికి వస్తారని చెప్తున్నారు. మీకు ఇక్కడికి వచ్చే పిల్లలు కూడా చాలామంది, ఎందుకంటే సెలవుల్లో వర్షాకాలం కాబట్టి హోమ్ సిక్స్ ఉంటాయి. హోమ్ సిక్ వచ్చినప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరము రెయిన్ సీజన్లో ఇక్కడికి వచ్చి మేము ఎంజాయ్ చేస్తామని చెప్పి దీనికి వచ్చిన ఈ కొండూరు వాగుకు వచ్చిన పిల్లలు అయితే చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రాజెక్టులకు అదేవిధంగా చెరువులు కుంటలు జలకళ సంతరించుకొని చెప్పచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.